అందరికీ షలో ప్రార్థన. సర్వోన్నత స్థలములో నివసిస్తూ వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో పొగడబడుచున్న అదోనాయ్, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నా శ్రమలో నేను యావేకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చినందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యావే నీ పాదములకు త్రొట్టినేలియడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని వాగ్దానం చేసిన అదోనాయ్ మీకు స్తోత్రం. యావే నిన్ను కాపాడువాడు, నేను కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును అని వాగ్దానం చేసినటువంటి యావే మీకు స్తోత్రములు. పగలు ఎండ దెబ్బ అయినను తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు అని వాగ్దానం చేసినటువంటి తండ్రి మీకు స్తోత్రం. ఏ అపాయం రాకుండా యావే నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని వాగ్దానం చేసినటువంటి అదోనాయ్ మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని బలమును అనుకూల సమయం మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవుల లెక్కలో నిలవబెట్టినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవరుని మా రక్షకుడి విమోచకుడు యెషోవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే, నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే, వధువునై నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే, వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే, యుగ యుగాలు నన్నేలు కొందువనే. మెస్సయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యెషోవా నా హృదయ స్పందన నీవే కదా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనము నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండినట్లు, సొలొమోను కట్టించినటువంటి ఈ మందిరమును నిత్యము ఆయన పేరు ఉండినట్లు నేను కోరుకొని ఉన్నాను అని అదోనాయ్ వారు సొలొమోనుతో చెప్తున్నటువంటి సందర్భం. ఈ యొక్క మందిరాన్ని పరిశుద్ధపరిచినందు నా దృష్టియు నా మనస్సును నిత్యము ఈ యొక్క మందిరం మీద ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దావీదుతో చేసిన నిబంధనను నేను స్థిరపరుస్తూ ఉన్నాను. నేను స్థిరపరుస్తూ ఉన్నానంటే నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా విధులు ఏవైతే ఉన్నాయో నా ధర్మశాస్త్రమును మీరు అనుసరించి నడుస్తున్నారు కాబట్టి నేను దావీదుకు ఇచ్చినటువంటి నిబంధనను స్థిరపరుస్తున్నా, నీ ఎడల స్థిరపరుస్తున్నాను అన్న మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా అంటే దావీదు సంతతి సింహాసనము మీద ఉండి పరిపాలన చేస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ జనులు నన్ను విడిచి, నా ఆజ్ఞలు విడిచి, నా కట్టడలు విడిచి వేరే దేవీ దేవతలను నమస్కారం చేసిన, పూజించిన, ఈ మందిరము నుండి నా సన్నిధానాన్ని నేను తీసివేస్తాను. అలా తీసివేసి జనులకు సామెతకు ఆస్పాదంగాను, నిందకు ఆస్పాదంగాను ఈ యొక్క స్థలాన్ని నేను చేస్తాను అని కూడా మరి సొలొమోను వారికి హాషేం వారు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే వారు నా మాటలో వెళ్ళలేదు, వాళ్ళంతా చెప్పుకుంటూ ఉంటారు. నా ఆజ్ఞ, నా కట్టడలు, నా విధులు ఏవైతే ఉన్నాయో వారు ఐగుప్తు నుంచి విడిపించినటువంటి వారి దేవుని
ఎరగని కారణంగా, విసర్జించిన కారణంగా ఈ విధముగా జరిగినదని తెలుసుకుంటారు, చెప్పుకుంటారు అనే విషయాన్ని మరి అదోనే వారు సొలొమోను వారికి తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆమేన్.